హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అండ్ వోల్గాస్. చూడండి, నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, రావుకాల దీపం ఎలా పెట్టుకోవాలి, ఏ రోజు అయితే పెట్టుకోవాలి, ఎవరికి పెట్టాలి అనేసి ఆ రావుకాల దీపం గురించి చెప్తానండి. రావుకాల దీపం అయితే అమ్మవారికి పెట్టాలండి. అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ అండి. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా. అందుకని అమ్మవారికి మనం ఈ రాహుకాల దీపం అనేది పెట్టుకోవాలి. రాహుకాల దీపం అంటే కొంతమంది రాహుకేతువులకు పెడతారు అనుకుంటున్నారండి. కాదు, అమ్మవారికే మనం ఈ దీపం పెడతాము. పార్వతీదేవి స్వరూపం కదండి అమ్మవారు. పార్వతీదేవి రూపంలో ఉన్న, మహాలక్ష్మి రూపంలో ఉన్న, దుర్గమ్మ రూపంలో ఉన్న ఎవరైనా ఆమె స్వరూపమేనండి. ఎక్కడైనా మీకు అందుబాటులో గుడిలో, మహాలక్ష్మ గుడిలో అయినా సరే, ఏ గుడిలో అయినా, శివాలయంలో కూడా దుర్గమ్మ వారు ఉంటారు. ఖచ్చితంగా మీరు పెట్టుకోవచ్చండి. మహాలక్ష్మికైనా శుక్రవారం రోజు పెడతారు. ఇక్కడ మాకు కన్యకా పరమేశ్వరి టెంపుల్లో కూడా శుక్రవారం పెడతారు, మంగళవారం పెట్టరు. శివాలయంలో మాత్రం దుర్గమ్మకి మేము దీపాలు పెడతాము, రాహుకాల దీపాలు. ఇక్కడైతే రాజరాజేశ్వరమ్మ టెంపుల్ అండి. ఇది ఆషాఢ మాసము 2వ శుక్రవారం కదండి. చూడండి ఎంతమంది వచ్చున్నారో. ఈ రాహుకాల దీపం అనేది చాలా పవర్ఫుల్ అండి. చాలా సంవత్సరాలుగా పెడుతూ ఉన్నారు ఈ గుళ్ళో. అయితే ఈ రాహుకాల దీపము పెడితే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఆడవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో ఈ వారం. అయితే ఈ రాహుకాల దీపము ఎలా పెట్టాలి అంటే, ఫస్ట్ మనం ఒక సంకల్పం అనుకోవాలండి. మాకు ఇది జరగాలమ్మా, మాకు ఇది నెరవేరాలని ఒక కోరిక కోరుకొని గుడికి వస్తాం కదండి. గుడికి వచ్చిన మాట ఫస్ట్ విఘ్నేశ్వరుడికి టెంకాయ కొట్టుకోవాలండి. స్వామి, మేము 18 వారాలు చేయాలనుకుంటున్నాము, లేదు 9 వారాలు చేయాలనుకుంటున్నాము, లేదు 5 వారాలు చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు స్వామివారికి చెప్పుకొని, ఆ స్వామి ఆదిదేవుడు కదండి విఘ్నేశ్వరుడు, స్వామివారికి చెప్పుకొని, అమ్మకి నేను ఇలా దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఆ బలాన్ని ఇవ్వు, నాకు సంకల్పం నివ్వు అని చెప్పేసి స్వామివారికి టెంకాయ కొట్టుకొని మొదలు పెట్టాలి. అమ్మవారి దగ్గరికి వచ్చేసాక అక్కడ కూర్చొని ఉంటారు కదండి. మనం ఇక్కడ దీపాలు పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తారు కదా గుడి వాళ్ళు. అక్కడ కూర్చొని ఒక విస్తరాకు, అంటే కింద కూడా పెడతారండి, కింద పసుపు కుంకుమ వేయటం కరెక్ట్ కాదు, అందుకని చెప్పి విస్తరాకులో పెట్టాలి. ఇది మామూలుగా వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. ఇవైతే వెత్తి బాస్కెట్లో తీసేసుకుంటూ ఉంటారు. అలా పసుపు వేసి క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని అమ్మవారిని తమలపాకులో ఒక పసుపు ముద్ద చేసి పెట్టుకోవాలండి. ఆ పసుపు ముద్దనే మనం అమ్మవారిగా భావించాలి. గుళ్ళో, గర్భగుడిలో ఉన్న అమ్మవారితో సమానం అని చెప్పి మనం అనుకొని, నిమ్మకాయలు 2 నిమ్మకాయలు తీసుకొని సగానికి కోసి 2 దీపాలు పెట్టుకోవాలండి. అంటే ప్రమిదలు పెడతాం కదా మనము, అలా పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకొని అమ్మవారికి అలంకరించుకొని పూలు పెట్టుకొని అమ్మవారికి దీపాలు పెట్టుకొని, మనం ఏదైతే అరటి పండ్లైనా, లేదు టమోటాలు కూడా పెట్టొచ్చండి. ఏది పెట్టినా మనం అమ్మ తీసుకుంటుందండి. అమ్మ మనల్ని అర్థం చేసుకుంటుంది కదా, అంతే అండి. టమోటాలైనా పెట్టుకొని, టమోటాలు ఎందుకు పెడతారంటే అండి, ఎర్రగా ఉంటాయి కదా, అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా, అందుకని టమోటాలు కూడా పెడతారు. టమోటాలు పెట్టుకొని, టెంకాయ ఉంటే టెంకాయ కొడతారు, లేదు అరటిపళ్ళు పెట్టుకోవచ్చు, లేదు చిన్న బెల్లం ముక్క పెట్టవచ్చు. ఇలా పెట్టుకొని అమ్మవారికి కొంచెం కుంకుమ పక్కన పెట్టుకొని తమలపాకులో అమ్మవారికి అష్టోత్తరం చెబుతూ 108 నామాలతో అమ్మవారికి పూజ చేయాలి. పూజ చేశాక కర్పూరం అలా హారతి ఇచ్చేసి మనం దండం పెట్టుకొని ఆత్మప్రదక్షిణ చేసుకోవాలండి. అమ్మ, నేను మీకు దీపం సమర్పించాను అని చెప్పి ఆత్మప్రదక్షిణ చేసుకోవాలి. చేసుకొని గర్భగుడిలో ఉన్న అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఆ దీపం పెట్టిన తర్వాతని అమ్మవారి దర్శనం చేసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారికి మనం దీపం పెట్టాక అమ్మవారిని అంతేగాని దర్శనం చేసుకోవాలి, అంతేగాని అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాక దీపం పెట్టకూడదు అని నేనైతే అలానే చేస్తాను. అలా చేశాక మనము గుళ్ళో అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇలా 18 వారాలు చేయాలండి. అమ్మవారికి నవసంఖ్య అంటే ఇష్టం అంటారు. 9 వారాలు కూడా చేయొచ్చండి. 8 వారాలు పూర్తి చేసి 9వ వారం కూడా మనం అమ్మవారికి ప్రసాదాలు పసుపు కుంకుమ ఇచ్చేసేయచ్చు. లేదంటే మామూలుగా అయితే 18 వారాలు పెడతామండి. 18 వారాలు పెట్టిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ, గాజులు, చీర, లేదంటే జాకెట్ అయినా సరే అండి మనం పెట్టి ఇవ్వచ్చు. మనము అమ్మవారికి ఏది ఇస్తే
మన మనస్ఫూర్తిగా మనం సమర్పించి రావచ్చు. అప్పటికి పూర్తయిపోతుందండి 18 వారాలతోటి. చూడండి ఇక్కడ జనాలు అయితే ఎండలో కూడా పెడుతున్నారండి కూర్చొని. చాలా ఎండగా ఉంది ఈరోజు, అయినా కూడా ఎండలో కూడా సరిపోలేదు ఈరోజు ప్లేసు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా పెడుతున్నారండి, చాలా భక్తిగా. ఇంతమంది పెడుతూ ఉంటే చూడండి ఎంత సందడిగా ఉంటుందో గుడి అంతా. ఆషాఢ మాసము 2వ శుక్రవారము. అందులో ఇక్కడ చూడండి అమ్మవారికి 18 వారాలు అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారీ అవన్నీ సమర్పిస్తున్నారండి. చూడండి అక్కడ ఇంకా ఫుల్గా ఉన్నారండి, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు. అమ్మవారికి అయితే ఇక్కడ రాజరాజేశ్వరమ్మ గుళ్ళో స్వామివారికి మనము అయ్యగారికి డబ్బులు కడితే వాళ్ళే ప్రసాదాలు కూడా చేసుకొని వస్తారు. కొన్ని దగ్గరలో అలా కాదు, మనమే చేసుకెళ్ళాలా. వీళ్ళంతా అమ్మవారికి ఇస్తున్నారండి ఈరోజు. ఆషాఢ మాసం అని, ఆషాఢ మాసం కోసం, శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తుంటారండి అయిపోయిన వాళ్ళు కానీ, మొదలు పెట్టాల్సిన వాళ్ళు కానీ. అంటే మంచి రోజు చూసే కదండి మనం ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా మొదలు పెడతాము. అలాగే శ్రావణ మాసంలో మొదలు పెట్టేవాళ్ళు శ్రావణ మాసంలో అమ్మవారికి ఎప్పుడైతే ఇష్టమో అప్పుడు మొదలు పెడతారండి. శ్రావణ మాసంలో మొదలు పెట్టేవాళ్ళు శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో మొదలు పెట్టేవాళ్ళు ఆషాఢ మాసంలో, కార్తీక మాసంలో మొదలు పెట్టేవాళ్ళు కార్తీక మాసంలో, ఇలా మొదలు పెడుతూ ఉంటారు. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే మంచి రోజు చూసుకొని అలా ఇస్తూ ఉంటారండి. అమ్మవారికి నేను 5 వారాలు పెట్టాను అనుకోండి, అట్లా 9 వారాలు పెట్టాను అనుకోండి, 18 వారాలు పెట్టుకుని అలా అన్ని నిమ్మకాయలతో మాల కూడా కుట్టిస్తూ ఉంటారు. మ్యాక్సిమం 18 వారాలే పెడతారండి. చూడండి 108 కాయలతో కూడా నిమ్మకాయ మాల ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా ఇచ్చిన వాళ్ళు భక్తులు ఇచ్చిన మాలలండి అవన్నీ. చూడండి అమ్మవారికి నిమ్మకాయ మాల అంటే చాలా ఇష్టము. ఇలాచీ ఉంటుంది కదండి, యాలక్కాయ అంటమ్మ నెల్లూరులో ఇలాచీ ఉంటుంది, అది ఇలాచీ అని కూడా పిలుస్తారు కదా. ఆ కాయలు యాలక్కాయతో కూడా దండగుట్టి అమ్మవారికి వేస్తున్నారండి ఇష్టమని. చాలా ఇష్టం అంటండి అమ్మవారికి. సువాసన అంటే ఇష్టం కదా, మనం జువ్వాది తైలం ఎలా దీపాల్లో వాడతామో అలాగే చెప్తానండి. జువ్వాది తైలం వాడి మణిద్వీప వర్ణన పూజ ఉంటుంది కదండి అమ్మవారికి, అప్పుడు ఎక్కువగా వాడతాము జువ్వాది తైలము. అవంతా శ్రావణ మాసంలో వాడతాము ఎక్కువగా. మణిద్వీప వర్ణన గురించి కూడా ఒక వీడియో చేస్తానండి. మణిద్వీప వర్ణన మనం చదువుకుంటే కూడా చాలా మంచిది. అట్లా అమ్మవారికి సువాసన భరితమైన యాలక్కాయ మాల కూడా ఇస్తారండి, చాలా మంచిదంటారు. చూడండి అక్కడ అంతమంది జనం ఉన్నారా, మళ్ళీ ఇక్కడ కూడా కూర్చో ఉన్నారు, ఇవ్వడానికి రెడీ చేసుకొని ఉన్నారు. అక్కడ ఖాళీ అయితే ఇచ్చే అమ్మవారికి సమర్పించేదానికి. ఈ పూజ అయితే అండి రాహుకాలం పెట్టక ముందే మొదలు పెడతారండి. పెట్టిన తర్వాత కానీ పెట్టక ముందు మొదలు పెట్టేస్తారండి పూజ అయితే. ఎందుకంటే ఈ పూజలో కూర్చున్న వాళ్ళు రాహుకాల దీపం పెట్టేసి పూర్తయిపోయిన వాళ్ళు కదా, అమ్మవారికి లలితా సహస్రనామం చదువుతారు, కుంకుమ పూజ చేపిస్తారు వీళ్ళందరి చేత. లలితా సహస్రనామం చదివి పూజ అనంతరం వీళ్ళకి ప్రసాదాలు అవి ఇస్తారు. అంతటితో వాళ్ళకి పూర్తయిపోయినట్టండి. ఇక్కడ చూడండి భోజనాలకి ఏర్పాట్లు చేసేస్తున్నారు. ప్రతి వారం ఇలానే ఉంటుందండి రాజరాజేశ్వరమ్మ గుళ్ళో అయితే. మధ్యాహ్నం భోజనానికి కూర్చో ఉన్నారు. అంటే వీళ్ళంతా రావుకాలం దీపం పెట్టేసి కూర్చో ఉన్నారండి. చాలామంది జనాలు వచ్చారండి ఈరోజు రాజరాజేశ్వరమ్మ టెంపుల్కి. మీరు ఎప్పుడైనా వచ్చున్నారా? ఎంతమంది రావుకాలం దీపం పెడతారండి? కామెంట్ చేయండి. రావుకాల దీపం ఏ వారం పెడుతున్నారో మీరు కామెంట్ చేయండి. శుక్రవారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ మంగళవారం పెట్టేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారండి. శుక్రవారమే ఎక్కువ పెడుతుంటారు.
అంటే మధ్యాహ్నం 3 వరకు ఉపవాసం ఉండాలి కదండి మంగళవారం పెట్టేవాళ్ళు అయితే. జనాలు చూడండి. అమ్మవారికి వెనక భాగంలో, గుడి వెనక భాగంలో దక్షిణేశ్వర టెంపుల్ ఉందండి. చిన్న గుడి కట్టించున్నారు ఈ మధ్య ఒక 3 సంవత్సరాల నుంచి. దక్షిణేశ్వర స్వామికి ప్రతి గురువారము శనగల మాలిస్తే మనకున్న దోషాలు పోయి గురుబలం వస్తుందండి. దక్షిణేశ్వరుడు స్వామి అంటే గురువుతో సమానం కదా. ఆయన ఫోటో మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఆ స్వామివారిని చూస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి పిల్లల మైండ్లో కూడా బాగుంటుంది అని చెప్తారు. దక్షిణేశ్వర స్వామికి గురువారం రోజు 5 వారాలు కానీ 5 వారాలేనండి, 5 వారాలు అలా ఇస్తూ ఉంటారు. శనగల మాలలు ఎత్తుకొని పోయి గుడి దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు శనగల మాల. ఆ రోజు అభిషేకాలు అవి చేస్తారు. 6 నుంచి 7 వరకు, 7 నుంచి 8 వరకు 2 సార్లు పూజ ఉంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంతమంది పెడుతూ ఉన్నారు. మీలో ఎంతమంది శుక్రవారం పెడతారు, ఎంతమంది మంగళవారం పెడతారండి? ఓకే అండి, థ్యాంక్ యూ.